పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలోను సొసైటీ రాయనగూడెం సొసైటీ సిఇఓ గారు కనకయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఈ పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో రైతుల సభ్యత్వాల సంఖ్య ఎంత ఉంది సార్? 5,900 అండి. 5,900 మంది సభ్యులు ఉంటారు ప్రజెంట్. ఈ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏమేస్తున్నారు? వరి సార్, వరి. మిగతా పంటలు ఏమి ఉండవు సార్. సార్, ఈ సొసైటీ పరిధిలో అంటే రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఇక్కడ నాబార్డు సహకారంతో ఏమైనా గోడౌన్స్ నిర్మాణం జరిగిందా? అది ఎంత కెపాసిటీ వరకు పనిచేస్తుంది? నాబార్డు గోడౌన్ మా సొసైటీ పరిధిలో జరిగింది సార్. ఒకటి 1,500 MT. రైతులు ఎక్కువ శాతం ఏం చేస్తారంటే మిల్లర్స్ దగ్గర ఉండటం వల్ల ఎప్పుడు పంట కోసినాయి అమ్మట తక్షణమే పంపించడం అవకాశం వాళ్ళు ఎక్కువ ఉపయోగించుకుంటారు. సరే, సొసైటీ పరిధిలో అంటే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏమైనా ఓపెన్ చేస్తున్నారా? ప్రతి సంవత్సరం కూడా ఖరీఫ్ రబీ సీజన్లో చేస్తాం. గవర్నమెంట్ చెప్పిన ప్రకారం దాన్ని ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో కానీ ఏ ధాన్యం మీ కొనుగోలు కేంద్రాలకు వస్తుంది? సన్నధాన్యం ఎక్కువ సార్. ఇక్కడ మన కెనాల్ ఈ పరిధిలో ఎక్కువ సన్నధాన్యం. ఈ సన్నధాన్యానికి అంటే గవర్నమెంట్ ప్రకటించిన మద్దతు ధర ఎంత, బోనస్ ఎంత అదనంగా వస్తుంది? గవర్నమెంట్ వారు ఇచ్చే మద్దతు ధర 2,300 చిల్లర ఉంటుందండి. దాని ప్రకారం కొనుగోలు చేస్తారు. బోనస్ 500 రూపాయలు అదనంగా తర్వాతకి వాళ్ళ ఖాతాలకు జమ చేస్తారు. సార్, కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంత కాలంలో రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుంది? ప్రక్రియ ముగిసిన తర్వాత దాదాపు 48 గంటల్లో జరుగుతుంటుంది. సార్, మీకు ఈ కొనుగోలు కేంద్రాలకు ఏదైతే అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీస్ నుంచి మీకు ప్యాడీ క్లీనర్స్ కానీ, తేమ యంత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ కాంతాలు కానీ, పోతే ఇంకా టార్పాలు కానీ సకాలంలో అందితే మీకు రైతులకు ఎలాంటి సేవలు ఈ సొసైటీ అందిస్తుంది అంటారు? వచ్చినంత వరకు అంటే దాదాపు పూర్తి స్థాయిలో వాళ్ళు ఇవ్వలేరు సార్. రైతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని వాళ్ళు ఇచ్చే ఒక 30-40 ఉంటాయి. మనం అందరికీ అందించలేము. కొన్ని రైతులు తెచ్చుకుంటారు, కొన్ని టార్పలైన్లు, ఈ ప్యాన్లు ఇవన్నీ కూడా ఇస్తూనే ఉంటారు. సరే, అంటే ఎప్పుడైనా కూడా సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఖరీఫ్ సీజన్ కానీ రబీ సీజన్ కానీ హమాలీల కొరత ఉందంటున్నారు, అది వాస్తవమేనంట? హమాలీల కొరత అయితే ఉన్నది సార్. మరి హమాలీల కొరతను అధిగమించడానికి మీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమి ఏర్పాటు చేస్తుంది సార్? పక్కన హుజూర్ నగర్ నుండి వాళ్ళ మిల్లర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ హమాలీని తెప్పించుకొని చేయించుకోవడం జరుగుతుంది. అంటే మీకు ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో మొన్న జరిగిన రబీ సీజన్లో ఇక్కడ హమాలీల కొరతతో పాటు దాంతోపాటు గోనె సంచుల కొరత కానీ ఇక్కడ ఏదైతే కాంటాలు అయిన తర్వాత అక్కడ మిల్లర్స్ సకాలంలో ధాన్యం దిగుమతి చేసుకోకపోవడం, దిగుమతి సక్రమంగా పోయిన సార్ అన్ని సక్రమంగానే జరిగినాయి. దిగుమతి టైంలు జరిగినాయి. బిల్లులు కూడా ఏమంటే అందజేయడం జరిగింది. ఈ సొసైటీ పరిధిలో రైతులకు ఎంత 2 లక్షల రూపాయలు ఎంత మేరకు జరిగింది సార్? 60% జరిగింది సార్. ఇంకా కానీ 40% ఏదైతే రైతులకు రుణమాఫీ కాలేదంటున్నారో వారికి కాలేదంటే మీ పాలక మండలి ఏమన్నా చర్చించి అధికారుల దృష్టి, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళారు సార్. అయ్యే అవకాశం ఉందంట? గవర్నమెంట్ తీసుకునే చర్యలను బట్టి ఉంటుంది సార్. ఆల్రెడీ అవి కుటుంబాన్ని బట్టి 2 లక్షలు పైన ఉన్న వాళ్ళే ఉన్నాయి. అదొకటి రెన్యువల్ కాకుండా సకాలంలో వాళ్ళు వాయిదా మీరిన తర్వాత కట్టకుండా ఉండటం అట్లాంటి అన్నీ కూడా ఆగిపోయినాయి సార్. ప్రతి సంవత్సరం 2 పంటలు కాబట్టి 2 పంటలు ఉంటాయి సార్. ఇక్కడ ఖరీఫ్ రబీ 2 పంటలు. జయాది సమ్మర్ ఏం పండించారు? జయాది ఏం లేదండి. ఈ 2 అంటే రైతు వారోత్సవాలు ఈ 2 సీజన్లో మీరు నిర్వహిస్తుందా సొసైటీ? ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం సార్. 2 సార్లు నిర్వహిస్తాం. నిర్వహించినప్పుడు ఎలాంటి రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు కానీ వాళ్ళకి అవసరం ఉన్న ఏం డిమాండ్ వాళ్ళ నుంచి మీకు వ్యక్తం అవుతున్నాయంటారు? వ్యక్తం అవుతాయి సార్. వ్యక్తం అయితే వారు చెప్పిన దాంట్లో మేము పాలకవర్గం దృష్టికి తీసుకెళ్ళి చేయడానికి ప్రయత్నిస్తాం. సార్, సంవత్సరానికి ఎన్ని మీటింగ్లు నిర్వహిస్తుంది సొసైటీ? ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక మీటింగ్ నిర్వహిస్తాం, పాలకవర్గం మీటింగ్. తర్వాత 6 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్. అట్లా సంవత్సరానికి 2 సార్లు జనరల్ బాడీ మీటింగు, ఇదో 6 మీటింగ్లు ఎంసీ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లలో రైతుల నుంచి ఎలాంటి స్పందన ఉంది, ఎలాంటి వాళ్ళ నుంచి డిమాండ్స్ కూడా వస్తున్నాయంట? డిమాండ్స్కి అనుగుణంగా పాలకవర్గంలో చర్చించి చేస్తున్నారు. లోన్లు, ప్రధానంగా లోన్లు సార్. లోన్లు ఇచ్చడంలో ప్రధాన పంట మార్పిడి విషయంలో మీ సొసైటీ ఏమన్నా రైతులకు అవగాహన కల్పిస్తుందా? ఈ సొసైటీ పంట మార్పిడికి అనేది ఎక్కువ శాతం ఇక్కడ కెనాల్ కాబట్టి ఇది వరి ఎక్కువగా సాగు చేస్తారు సార్. రైతులు మా దృష్టికి తీసుకొచ్చిన ప్రధానమైన సమస్య ఇక్కడ ఉన్న పాలక మండలి కానీ చైర్మన్ గారు కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ వైస్ చైర్మన్ కానీ మాకు అందుబాటులో సకాలం ఉంటారు రైతులు అంటున్నారు. ఇది ఎంతవరకు వస్తుంది? చైర్మన్ గారు ఇక్కడ లోకలే సార్, గీతవారి కూడా ఇక్కడనే ఉంటారు, అందుబాటులో ఉంటారు. డైరెక్టర్లు అంతా ప్రతి వాళ్ళ విలేజ్లో వాళ్ళు అందరూ అందుబాటులో ఉంటారు సార్.
మీరు మీరు సమాచారం ఎలా చేరవేస్తున్నారు వాళ్ళకు, ప్రతి ఎంసీ మీటింగ్ కానీ జనరల్ మీటింగ్ కానీ? మనకి ఏజెండా నోటీస్ ఉంటుంది సార్, ఆ నోటీస్ పంపిస్తే తద్వారా వాళ్ళు ఎంత శాతం హాజరవుతున్నారు రైతులు జనరల్ బాడీ మీటింగ్కి హాజరవుతారు సార్. మొత్తం టోటల్ 5,000 మంది 5,000 మందిలో ఒక 10% 20% హాజరవుతారు. మ్యాక్సిమం హాజరయ్యేందుకు మేము చేస్తాం, ప్రాంతం ద్వారా కానీ అనౌన్స్మెంట్ ద్వారా కానీ ప్రతి ఊరికి కూడా తెలియజేస్తాం. పంట మార్పిడి విషయంలో మీ సొసైటీ ఏమైనా అవగాహన కల్పిస్తుందా? పంట మార్పిడి విషయంలో మేమైతే దానికి ఒకే పంట వేయడం వల్ల భూమి నిస్సారం అయిపోతుంది, దానివల్ల పెస్టిసైడ్ ఎక్కువ వాడుతున్నారు. పెస్టిసైడ్ ఎక్కువ వాడితే అంటే ప్రజలకు కూడా ఎక్కువ అనారోగ్యం అవుతున్నారు. వీటిని నివారించడానికి కృత్రిమ ఎరువులను, ఆర్గానిక్ పంటల వైపు మళ్లించడానికి రైతులకు మీ సొసైటీ ఎందుకు అవగాహన సదస్సులు నిర్వహించలేకపోతుంది? ప్రతి సంవత్సరం అంటే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని రైతులు తెలియజేస్తాం. సో ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ ముగిన తర్వాత పొయ్యకాలకు నింపి పెడుతున్నారు. దానివల్ల మళ్ళీ ఏదైతే పంట మొక్కకు మేలు చేసే క్రిమి కీటకాలు కూడా నశించిపోతున్నాయి. ఆ నశించిపోవడం వల్ల కూడా ఎక్కువ పెస్టిసైడ్ వాడుతున్నారు. దానివల్ల ఎక్కువ దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. వీటిని నివారించడానికి మీరు ఏం చైతన్య సదస్సులు? మా సంఘ సభ్యుల వరకు మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఇటువంటి విషయాలను చర్చించి చైర్మన్ గారు వాళ్ళందరికీ తెలియజేయగలుగుతారు. భూసార పరీక్షలు ఏమైనా నిర్వహిస్తుందా సొసైటీ రైతులకు? చేస్తారు సార్, ప్రతి సంవత్సరం యాసంగి టైంలో చేస్తారు. అంటే భూసార పరీక్షలలో ఎక్కువ ఏ లోపం అక్కడ నేల నుంచి మీకు? జింకు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి సార్. జింకులో మరి దాని ఆ జింకు లోపం నివారించడానికి రైతులకు మీ సొసైటీ ఎలాంటి అవగాహన నిర్వహిస్తుంది? జింకు మండల వ్యవసాయ అధికారి గారికి తెలియజేసి తద్వారా ఆ టైంలో జింకు తెప్పించి వాళ్ళకి సరఫరా చేయడం జరుగుతుంది. సార్, మీ ఖరీఫ్ సీజన్, రబీ సీజన్లో రైతులకు ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంటున్నాయా? అందుబాటులో ఉంటే ఏదైతే ఎరువులు అందించే క్రమం ఉంది కదా, ఇప్పుడు జిలుగు కానీ, జనుము కానీ, ఇంకా పెస్టిసైడ్స్ ఎలాంటి అందుబాటులో ఉన్నాయి సొసైటీ నుంచి? రైతులకు సకాలంలో అందిస్తుందా ఈ సొసైటీ? ప్రతి ఎరువు కూడా మా దగ్గర 3 సెంటర్లు ఉన్నాయి సార్ ఎరువుకి. రాయనగూడెం ఒకటి, వెల్లిదండ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ కీతవారిగూడెం. ఈ 3 సెంటర్ల నుంచి రైతులకి సేవలు చేస్తున్నాం. 20-20-0-13, నెక్స్ట్ డిఏపి, యూరియా అన్నీ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య నానో యూరియాని కూడా అందుబాటులో ఉంచాం. నానో యూరియా ఇప్పుడు యూరియా కొరత బాగా సంభవిస్తుంది. యూరియా కొరత వల్ల ఇప్పుడు రైతులు బాగా రోడ్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. మరి ఎందుకు ఈ యూరియా కొరత సంభవించింది? గతంలో లేనిది ఇప్పుడు ఎందుకు ఉత్పన్నమైందంటారు? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం సార్. మేము మా దగ్గర ఉన్నది వాళ్ళు చేసిన తర్వాత మనకి ఏదైనా. మరి ఇప్పుడు రైతులకు ఎట్లా ఇస్తున్నారు? ఎకరానికి 2 కట్టల లెక్క ఇస్తున్నాం సార్. ఆధార్ కార్డు తీసుకొని, పొలం పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకొని ఎకరానికి 2 కట్టల లెక్క ఇస్తున్నాం సార్. ఒకే పంట వేయడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది. ప్రత్యామ్నాయ పంటల వైపు, పండ్ల తోటలు కానీ, కూరగాయల తోటలు కానీ, ఇంకా ఆ పంటల వైపు ఎందుకు మీ సొసైటీ రైతులకు అవగాహన కల్పించలేకపోతుందంట? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు అనేది వ్యవసాయ అధికారులు తెలియజేస్తే మీ కోఆర్డినేషన్, మీరు మీ సొసైటీ ఉందే రైతుల కోసం, మీ సొసైటీ ఉందే రైతుల కోసం. రైతులకు మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ కోఆర్డినేషన్లో చేయొచ్చు. ప్రత్యేకంగా మీరు నిర్వహించే జనరల్ బాడీ సమావేశంలో మీరు డైరెక్టర్ కానీ, పాలక మండలి కానీ అవగాహన సదస్సులు నిర్వహించవచ్చు. మరి ఎందుకు మీరు నిర్వహిస్తున్నాము? వాళ్ళు రైతుల్లో చైతన్యం కావాలి. ప్రధానం రైతుల్లో చైతన్యం వస్తేనే కదా ఏదైనా మార్పు జరిగేది. ఆ చైతన్యం అంటే సొసైటీలో తీసుకురావాలి. మేము కూడా మా పాలకవర్గ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు వాళ్ళ యొక్క ఊర్లలో తెలియజేయగలుగుతారు. సార్, సిబ్బంది మీ సొసైటీ సిబ్బంది రైతులకు వెళ్ళవేళలా అందుబాటులో ఉంటున్నారు? అందుబాటులో ఉంటుంది సార్. ప్రతి ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో ప్రతి నిత్యం అందుబాటులో ఉంటుంది. స్వల్పకాలిక రుణాలు కానీ, దీర్ఘకాలిక రుణాలు కానీ? స్వల్పకాలిక రుణాలు రైతులకు ఎంత మేరకు ఇస్తున్నారు? వెయిట్కి ఇస్తున్నారు? ఇప్పుడు 35 లక్షలు శాంక్షన్ అయింది సార్ ఈ సీజన్లో. దాదాపు 10 లక్షలు ఇప్పటి వరకు పంచడం జరిగింది. ఇంకా అప్లికేషన్లు వేసి లోన్లు వస్తూనే ఉన్నాయి. దానికి తదనుగుణంగా జిల్లా బ్యాంక్ వారికి తెలియజేసి ఎప్పటికప్పుడు బడ్జెట్ మంజూరు చేయించుకొని పంపిణీ చేయడం జరుగుతుంది. స్వల్పకాలిక రుణాలు వెయిట్కి ఇస్తున్నారు? స్వల్పకాలిక రుణాలు అంటే క్రాప్ లోన్ సార్. ఎంత మేరకు ఇస్తున్నారు? ఒక ఎకరానికి 46,000 చొప్పున. అంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 7% సార్.
ఇన్ టైంలో సబ్వెన్షన్ అంతా వస్తుంది సెంట్రల్ సార్. అది ఒక సంవత్సరం లోపు వడ్డీ సక్రమంగా కట్టుకున్నట్టయితే ఆయనకి వడ్డీ రాయితీ వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి, వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది. ఇప్పుడు దీర్ఘకాలిక లోన్లు దీర్ఘకాలిక రుణాలు బర్రెలు గొర్రెలు పౌల్ట్రీ ఫార్మ్స్ ట్రాక్టర్లు కోత మిషన్లకు ఇవ్వడం జరుగుతుంది. సరే, పాడి పరిశ్రమ పశుపోషణ తగ్గిపోయింది ఇప్పుడున్న పరిస్థితి. సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత, సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాత వ్యవసాయంలో వీటిని పెంపొందించడానికి ఏది పాడి పరిశ్రమ పశుపోషణతో పాటు పౌల్ట్రీ పరిశ్రమను కూడా పెంపొందించడానికి మీ సొసైటీ నుంచి రైతులకు ఎలా సేవలు అందిస్తుంది ఆ విషయంలో? అది ఎల్టీ లోన్లు దీర్ఘకాలిక రుణాలైన బర్రెలు గొర్రెలు నెక్స్ట్ కోళ్ళ ఫామ్లు ఇవన్నీ కూడా వాళ్ళు అప్లికేషన్లు ఇస్తారు సార్. దాని అనుగుణంగా జిల్లా బ్యాంక్ వారికి పంపించి ఎప్పటికప్పుడు మంజూరు చేయడం జరుగుతుంది. సార్, ఈ సొసైటీలో పరిధిలో ఉన్న రైతులకు సభ్యత్వం పొందాలంటే ఎంత భూమి కలిగి ఉండాలి? సభ్యత్వ రుసుము ఎంత వసూలు చేస్తుంది సొసైటీ? అరెకరం నుంచి ఎంతైనా ఉండొచ్చు. అరెకరం ఉండాలి, 500 రూపాయలు వస్తుంది వాటాదారం. దాంతోపాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రానికి 311 FAOలు విస్తరణ చేపట్టాలని ప్రతిపాదించింది. ఈ సొసైటీ పరిధిలో ఏమైనా విస్తరణ జరిగే అవకాశం ఉందంటారు? మనకి అంటే మండలానికి ఒక చొప్పున ఇచ్చారండి ప్రజెంట్గా. ఇంకా నెక్స్ట్ దశలో మనకి రావచ్చు, మా సొసైటీకి రావచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నాబార్డు నుంచి కానీ మీ సొసైటీకి ఎంత మేరకు గ్రాంట్ అందుతుంది? మీ సొసైటీ బలోపేతానికి కేంద్ర రాష్ట్రాలతో పాటు నాబార్డు నుంచి ఎలాంటి సహాయం అందుతుందంటారు? సహకారం అనేది ఇప్పుడు అంతకుముందు మేము గోడం కట్టినాం సార్, దానికి నాబార్డు వారి గ్రాంట్ నుంచి కట్టడం జరిగింది. వారిచ్చే లోన్ తోటి నిర్మించుకోవడం జరిగింది 1500 MT. సార్, మీ సొసైటీ వార్షిక టర్నోవర్ ఎంత ముందంజలో ఉంది? 15 కోట్లు సార్. 15 కోట్లు పైన లాభాలలో ఉంది. సార్, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కమిషనర్ గారు 44 జీవో తీసుకొచ్చారు. దాని ఉద్దేశం ఏంటంటే ఎక్కువ కాలం CEOలు అక్కడ ఆ సొసైటీలో పనిచేయడం వల్ల ఆ సొసైటీలు దీర్ఘకాలికంగా అక్కడనే కూర్చోవడం వల్ల నష్టానికి గురి చేశారు, అవకతవకలకు పాల్పడరాని బదిలీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీరు ఆ బదిలీలను స్వాగతిస్తున్నారా? స్వాగతిస్తున్నాం సార్. కాకపోతే మాకు ఇచ్చేటువంటి అంటే PF ESI నెక్స్ట్ దానికి సంబంధించి ఇప్పుడు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రతి నెల జీతం ఎవరు అంటే ఇప్పుడు ఒక సంఘం లాభాలు ఉంటుంది, ఒక సంఘం నష్టాలు ఉంటుంది. లాభం ఉన్న సంఘం నుంచి నష్ట సంఘంలో పోతే ఎవరు బాధ్యత వహించాలి, బ్యాంకా లేకపోతే సొసైటీ అనే మా యొక్క కనీస అవసరాలు తీర్చగలిగితే మేము దానికి ముందుగానే ఉంటాం. సార్, మీకు ఈ సొసైటీ పరిధిలో ఉన్న ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు 44 జీవో ప్రకారం ఇప్పుడు 82, 83 వచ్చినాయి. దాని ప్రకారం జీతభత్యాలు అందుతున్నాయా? మీకు ఎవరైనా రిటైర్మెంట్ అయితే మీకు బెనిఫిట్స్ కానీ మీకు అందించే ఇన్సూరెన్స్ సదుపాయం కానీ మీకు సకాలంలో? ప్రస్తుతానికైతే మా సంఘంలో అయితే అవి జీవో 44 ప్రకారమే వేతనాలు తీసుకుంటున్నాం, సరైన టైంలో అందుతున్నాయి. రైతులకు మీరు ఏదైతే స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలు ఇస్తున్నారో అకాల వర్షాలు కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతుంటారు, వాళ్ళకి ఏమైనా ఇన్పుట్ సబ్సిడీకి ఇన్సూరెన్స్ సదుపాయాలు ఏమైనా కల్పిస్తుందో సొసైటీ లోన్లు ఇచ్చే క్రమంలో? అలాంటివన్నీ కూడా మేము చూసుకుంటున్నాం సార్, వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో మీరు ఏ సేవలు అందిస్తున్నారు? మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది? అది రుణాల విషయంలో కావచ్చు, ఎరువుల విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో కావచ్చు, ఏదైతే వ్యవసాయ పరికరాల విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు రైతులకు? మా సొసైటీ సంఘ పరిధిలో ఉన్న సభ్యులు అందరూ కూడా సకాలంలో ఎరువులు తీసుకోవటం కానీ లోన్లు తీసుకోవటం కానీ ముందస్తుగానే మేము వాళ్ళకి మా యొక్క డైరెక్టర్ల ద్వారా చైర్మన్ గారి ద్వారా తెలియజేసి అందరికీ సకాలంలో ఎరువులు విత్తనాలు నెక్స్ట్ ఈ లోన్లు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఇంకా దీర్ఘకాలిక రుణాలు కావాల్సిన వాళ్ళకి కూడా అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇటీవల కాలంలో సొసైటీ నుంచి మీరు ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసుకున్నారో మీకు రావాల్సిన కమిషన్ సకాలంలో పడలేదని చాలా సొసైటీలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరి మీకు వచ్చిందా సార్ గవర్నమెంట్ నుంచి? సార్, అదైతే సకాలంలో రావట్లేదు. అంటే పోయిన సంవత్సరం చేసింది, తర్వాత సంవత్సరం అట్లా 2 సంవత్సరాలు. దీనివల్ల కూడా సొసైటీలో అభివృద్ధి కూడా కుంటుపడుతుందని అంటున్నారు. వస్తాయి సార్, అది గవర్నమెంట్ నుంచి వచ్చేది కాబట్టి మనం అంటే తొందరగా పెట్టలేం కదా. అంటే ప్రభుత్వాల నుంచి కూడా తొందరగా అందాలి. మీరు ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారో మీకు వచ్చే కమిషన్ మీకు రావాలి, వస్తేనే కదా జీతభత్యాలు కానీ ఆఫీస్ మెయింటెనెన్స్ వెళ్ళేది. సార్, ఫైనల్ గా మీ సొసైటీ పరిధిలో రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? సకాలంలో ఇప్పుడు లోన్లు తీసుకొని దాన్ని సకాలంలో చెల్లించినట్టయితే 3% వడ్డీ రాయితీ వస్తుంది. వాళ్ళు అభివృద్ధికి మంచిగా ఉంటుంది. అదొకటి.
నెక్స్ట్ రుణాలు, దీర్ఘకాలిక రుణాలు తీసుకొని కూడా వాళ్ళ యొక్క వ్యవసాయ అవసరాల కోసం, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందడం కోసం, సంఘ సభ్యులు మంచిగా చేయూత కోసం మేము వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.